శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరి నమః. టోరీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంక్షేమకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఆగస్టు 9వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మిథున రాశిలో కుజుడు, కర్కాటక రాశిలో రవి బుధ గురువులు, సింహరాశిలో కేతువు, కన్యా రాశిలో శుక్రుడు, కుంభరాశిలో రాహు, అదేవిధంగా మేన్ రాశిలో శని. చంద్రుడు మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశిలో సంచారం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. మీరు ఏదైతే చెప్దాం అనుకున్నారో, ఏదైతే చేస్తారో అది ఈ వారం నెరవేరుతుంది. సహోద్యోగులతోటి ఏదైనా విభేదాలు ఉంటే తొలగిపోవడం, పై అధికారులు మీకు సహాయ సహకారం అందించడం ఉంటుంది. ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సప్తమ దశమాధిపతి అయిన గురువు ద్వితీయ స్థానంలో చాలా బలంగా ఉన్నారు. ధనాభివృద్ధి బాగుంటుంది. దూర విద్యకు సంబంధించిన విద్యా అవకాశాలు బాగుంటుంది. చతుర్థాధిపతి అయిన బుధుడు ద్వితీయంలో ఉన్నారు. మంచి విద్యాబుద్ధులతో పాటు మీరు ఏదైతే కోరుకుంటారో కోరుకున్న విద్యలో మీకు యూనివర్సిటీలో కానీ కాలేజీలో కానీ సీట్లు లభించే అవకాశం తప్పకుండా గోచరిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు చక్కగా ఉన్నాయి. సప్తమ అష్టమాధిపతి అయిన శని భాగ్యస్థానంలో ఉన్నారు. అనుకూలంగా ఉంది. దశమాధిపతి షష్టమ లాభాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో ఉన్నారు. ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయాలు సంబంధం చేదాకా వచ్చి చేజారిపోయే అవకాశం ఉంటుంది. అయితే వారాంతంలో మంచి సంబంధం కుదురుతుంది. అది ఒక మంచి శుభసూచకం అని చెప్పచ్చు. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి శుభవార్త వినే అవకాశం గోచరిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం కాను లేదా ప్రతిరోజు సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. సంతానపరంగా మంచి శుభవార్త వింటారు. సంతానం ఉన్నవారికి వారి ఆరోగ్యం పట్ల, విద్య పట్ల మంచి అవగాహన, విద్యా బుద్ధులు బాగుంటాయి వారికి. అదేవిధంగా ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలి అనే యోచన చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి వస్తుంది. ఏదైనా సరే వ్యాపారం ప్రారంభించినప్పుడు, వ్యాపారం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ప్రతి ఒక్కటి మీరు క్షుణ్ణంగా పరిశీలించుకుని డాక్యుమెంట్స్ పరంగా అన్నీ ఉన్నాయో చూసుకుని ప్రారంభించడం చెప్పదగినది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి, చార్టెడ్ అకౌంట్స్, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, సినీ కళా రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు బాగుంటాయి. టెక్నికల్ రంగంలో ఉన్న వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. అదేవిధంగా బ్యూటీషియన్స్, కాస్మెటిక్స్, వైద్యులతో ఉన్న వారికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో వారికి కూడా మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏదైనా సరే సహనాన్ని కోల్పోకుండా కోపాన్ని తగ్గించుకుని ముందుకు వెళ్ళాలి. కోపం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ప్రశాంతంగా ఉండి మీరు తీసుకుని ఆలోచించే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సత్ఫలితాలను ఇస్తాయి. ఒక్కొక్కసారి మన పక్క వాళ్ళే మనం ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైనా సరే మీకు సపోర్ట్ ఇచ్చే విధంగా గ్రహతులు ఉన్నాయి కాబట్టి సామరస్యంగా వాళ్ళతో నడిచి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఈ రాష్ట్ర జన్మించిన విద్యార్థులకు చెప్పుకోవాల్సిన స్థాయిలో ఇబ్బందులు లేవు. కాలం అనుకూలంగా ఉంది. ఈ రాష్ట్ర జన్మించే స్త్రీలకు వ్యాపారపరంగా, వృత్తిపరంగా మంచి అనుకూలత ఉంటుంది. అదేవిధంగా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించుకుని ముందుకు వెళ్తారు. చంద్రుడు జన్మరాశిలోనూ ద్వితీయలో తృతీయలో సంచారం వల్ల మానసికంగా సంతోషకరంగా ఉండడం జరుగుతుంది. మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వారం వస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండడం, షేర్ మార్కెట్ దూరంగా ఉండడం ఎంతైనా చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ వృత్తులతోటి లక్ష్మీ తామర వృత్తుతో దీపారాధన చేయండి. శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీ తామర వృత్తులు, ఓం నమో నారాయణ వృత్తులతో దీపారాధన చేయడం. ఆడవారు ఉదయం సాయంత్రం అమ్మవారికి కుబేరు కుంకుమ, మొగలుపు కుంకుమ, ఆరవారి కుంకుమతోటి చక్కగా అమ్మవారిని అష్టోత్తంతో పూజించండి.
శుక్రవారం నాడు మంగళవారం నాడు బెల్లం పరమాణం నైవేద్యంగా పెట్టండి. ఆ అష్టలక్ష్మి యొక్క అనుగ్రహం లభించి ఏదైతే ఉన్నాయో మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అమ్మవారు నెరవేరుస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు గురువారం కానీ శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాం. సర్వే జనా సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.